థీరమ్స్ ఆన్ మరి రీమాన్ ఇంటిగ్రేషన్స్ లో నెక్స్ట్ థీరం. ఇది చాలా సార్లు ఈ థీరం ఇచ్చినాడు మనకి. ప్రూవ్ దట్ ఎవ్రీ కంటిన్యూయస్ ఫంక్షన్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈస్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అని. బట్ ఎవ్రీ కంటిన్యూయస్ ఫంక్షన్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈస్ రీమాన్ ఇంటిగ్రేబుల్. బట్ ప్రూఫ్ ఈస్ let f of x is a continuous function in closed interval a comma b. Then ఎప్పుడైతే మన కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందో ఆటోమేటికలీ బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. మరి దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ బౌండెడ్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. డివైడ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇన్ టు ఏ ఫైనైట్ నంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ సచ్ దట్ the oscillation f of x in each subinterval is less than epsilon by b minus a. కాబట్టి మనం డివైడ్ చేసినటువంటి ఇంటర్వెల్స్ ఏబిలో ఉన్నటువంటి ఇంటర్వెల్ని డివైడ్ చేసుకుంటూ వస్తాడు. ఆ ఫైనైట్ నంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ సచ్ దట్ ఆసిలేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ. ఫర్ సపోజ్ మరి x1 minus x2 modulus of x1 minus x2 less than epsilon by b minus a, or modulus of x2 minus x3 less than epsilon by b minus a, atlant so on fxi modulus of fxi minus fxj less than epsilon by b minus a for all xi comma xj belongs to a comma b. ఇది ఈ విధంగా మనము సబ్ ఇంటర్వెల్స్ యొక్క ఆసిలేషన్ తీసుకుంటే మరి అదే లెస్ దాన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అవుతుంది. సిన్స్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఇన్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఇన్ ద ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు xr minus 1 comma xr. Rth subinterval is xr minus 1 comma xr. Let small mr comma capital mr are the bounds of f of x in IR. అంటే ఇక్కడ లోయర్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ లో మనకి స్మాల్ ఎంఆర్ ఇస్ లోయర్ అని, క్యాపిటల్ ఎంఆర్ ఇస్ అప్పర్ బౌండ్స్ అని. కాబట్టి దట్ ఈస్ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 అని, మరి క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మాడ్యులస్ ఆఫ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ పి. మరి దీన్ని ప్రూవ్ చేసినా కూడా మనము రీమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేసినట్లే. కాబట్టి దేర్ ఫోర్ మరి మాడ్యులస్ ఆఫ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎల్హెచ్ఎస్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు మరి మాడ్యులస్ ఆఫ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ మీన్స్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అని, మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ నేమ్ రాయొచ్చు సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్, మరి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఈజ్ కామన్, మరి క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్, మరి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ మరి క్యాపిటల్ ఎంఆర్ అంటే ఇక్కడ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అని, మైనస్ స్మాల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1, మరి లెస్ దాన్ డెల్టా ఆర్ మీన్స్ బి మైనస్ ఏ, మరి లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఈస్ ఇంటూ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ, లెస్ దాన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ. ఎలా అంటే మరి ఇక్కడ చెప్పినాం మనం ఎక్కడ అంటే ఈ పాయింట్ ఇడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్జే ఎఫ్ ఆఫ్ ఎక్స్జే లెస్ దాన్ ఎప్సిలాన్ బి మైనస్ ఏ అని. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు మరి ఆర్ అని, మరి జే ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 1 అని. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 లెస్ దాన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ. కాబట్టి బి మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్, మరి లెస్ దాన్ ఎప్సిలాన్. దేర్ ఫోర్ మరి మోడులస్ ఆఫ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ less than epsilon for all p. Therefore, f of x is Riemann integrable in closed interval a comma b. అర్థమైందా? హలో, yes sir, అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ థీరం, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీన్ వాల్యూ థీరం అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటాడు. ఫస్ట్ మీన్ వాల్యూ థీరం అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ బౌండెడ్ అండ్ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b and g of x keeps the some sign in closed interval a comma b, then prove that infimum of closed interval a comma integration a to b f of x into g of x dx is equal to mu of integral a to b g of x dx. Here mu lies between the bounds of f of x in closed interval a comma b. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ మీన్ వాల్యూ థీరం అంటేనే మరి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మరి విత్ ప్రూఫ్ ఈస్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ బౌండెడ్ అండ్ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ both lower and upper bounds in closed interval a comma b. Let them be small m and capital M. Small m is lower bound ani, capital M is upper bound ani. Kabatti given that mu lies between the bounds of f of x in closed interval a comma b. And mu lies between the bounds of f of x in closed interval a b is that is small m less than or equal to mu less than or equal to capital M. That is equation number 1. Since f of x is bounded, మరి బౌండెడ్ అన్నప్పుడు అక్కడ మ్యూ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. దట్ ఈస్ m less than or equal to మరి f of x less than or equal to capital M. Let g of x must be greater than 0 అంటే then multiply with g of x in above equation. మరి m into g of x less than or equal to f of x into g of x less than or equal to capital M into g of x. మరి m into మరి ఇంటిగ్రల్ కూడా తీసుకుంటాం. ఇంటిగ్రల్ a to b మల్టిప్లై ఇంటిగ్రల్ a to b ఆన్ బోత్ సైడ్స్. m into ఇంటిగ్రల్ a to b g of x dx less than or equal to ఇంటిగ్రల్ a to b f of x into g of x less than or equal to capital M into ఇంటిగ్రల్ a to b g of x dx. మరి implies m into I1 less than or equal to I2 less than or equal to capital M into I1. కాబట్టి where I1 is equal to integral a to b g of x dx, మరి I2 is equal to integral a to b f of x into g of x dx. implies మరి m into I1 తో డివైడ్ చేస్తే m less than or equal to I2 by I1 less than or equal to capital M. That is equation number 2. From equation 1 and 2 compare with you మరి mu is equal to I2 by I1 మరి I2 is equal to mu I1 మరి I2 అంటే ఏమి ఇంటిగ్రల్ a to b f of x into g of x dx is equal to mu into మరి I1 is integral a to b g of x dx. ఇది మరి ఫస్ట్ మీన్ వాల్యూ థీరం అనేది ఇది. మరి ఈ ఫార్ములా మనకి ఈ యొక్క థీరం యొక్క స్టేట్మెంట్ మనం ఏం గుర్తుండాలంటే ఇది మరి ఫస్ట్ మీన్ వాల్యూ థీరం అంటేనే మనకి ఏం గుర్తు రావాలంటే ఇంటిగ్రల్ a to b
f of x into g of x dx is equal to mu into integral of a to b g of x dx. Okay, that is the first mean value theorem and integral calculus అని. కాబట్టి ఈ యొక్క థీరం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలనా? హలో, అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ వన్, if next theorem, if a function f of x is bounded and integrable in closed interval a comma b and small m and capital M are the bounds of f of x in closed interval a comma b, then prove that integral a to b f of x dx is equal to mu into b minus a, where small m less than or equal to mu less than or equal to capital M. ఇది ఈ థీరమ్ స్టేట్మెంట్. మరి ప్రూఫ్ చూడండి. f of x is a bounded and integrable function in closed interval a comma b. మరి ఇందులో బౌండెడ్ లో మరి ఏమి ఉంటుంది? లోయర్ అప్పర్ బౌండ్స్ ఉంటాయి కాబట్టి స్మాల్ m కమా క్యాపిటల్ M ఆర్ ది బౌండ్స్ ఆఫ్ f of x in closed interval a comma b. Given m less than or equal to mu less than or equal to capital M, that is equation number 1. Let p be any partition of closed interval a comma b. For any partition p, we have m into b minus a less than or equal to L of p comma f less than or equal to integral a to b f of x dx less than or equal to u of p comma f less than or equal to మరి capital M into b minus a. మరి then m small m into b minus a less than or equal to integral a to b f of x dx less than or equal to capital M into b minus a. ఇది రాయొచ్చు. కాబట్టి implies m into b minus a less than or equal to, that is the integral a to b f of x dx is I1 అనుకుందాం, less than or equal to m into b minus a, where I1 is equal to integral a to b f of x dx. మరి implies b minus a తో డివైడ్ చేస్తే మరి m into m less than or equal to I1 b minus a less than or equal to capital M. That is equation number 2. మరి equation 1 comparatively equation 1 and 2, then mu is equal to I1 by b minus a. మరి I1 is equal to mu into b minus a. మరి I1 is integral a to b f of x dx is equal to mu into b minus a. That is the theorem. Okay, అర్థమైందా? అర్థమైంది సార్. Okay. Okay, sir. Prove that a constant function in a closed interval ab is Riemann integrable. ఒకటి కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నాడు. లెట్ f of x is equal to k for all x belongs to closed interval a comma b, where k is a constant. Let p is equal to the set of a is equal to x0 comma x1 comma x2 and so on xr minus 1 comma xr dash xn is equal to b. Closed interval b. మరి rth sub interval ir is equal to xr minus 1 comma xr. ఇది తెలుసు మనకు rth sub interval ఎలా తీసుకుంటాము అని. మరి I1 అంటే ఏమి? క్లోజ్డ్ ఇంటర్వెల్ x0 comma x1 అని, మరి I2 is equal to x1 comma x2 అని, అదేవిధంగా IR is equal to xr minus 1 comma xr అని. ఇట్లా మనము ఈ విధంగా ఈ యొక్క సబ్ ఇంటర్వెల్ తీసుకుంటాం. దట్ ఈస్ rth సబ్ ఇంటర్వెల్ ఈజ్ IR is equal to xr minus 1 comma xr. మరి ఇందులో స్మాల్ mr is equal to
ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అది కూడా కే అంటాం. మరి క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు అది కూడా కాన్స్టెంట్. డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ 1. ఒకటి ఆర్త్ ఇక్కడ లెంత్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఎక్స్ఆర్ మైనస్ 1. మరి యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మరి సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ కే ఇంటూ డెల్టా ఆర్. మరి యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మరి కే ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ బి మైనస్ ఏ. ఓకే, బి మైనస్ ఏ. మరి ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ equal to 1 to n say into delta r is equal to k into b minus a. Therefore, మరి integral a to b bar f of x dx is equal to limit n tends to infinity u of p comma f is equal to limit n tends to infinity k into b minus a is equal to k into b minus a. మరి and integral a bar to b f of x dx is equal to limit n tends to infinity L of p comma f is equal to limit n tends to infinity k into b minus a is equal to k into b minus a. Therefore, integral a to b bar f of x dx is equal to integral a bar to b f of x dx is equal to k into b minus a. మరి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఇచ్చి మరి రీమాన్ ఇంటిగ్రబుల్ కనుక్కోమనమంటే మరి కాన్స్టెంట్ ఫంక్షన్ కే అనుకొని మరి ఇందుకు ముందు చేసినటువంటి ప్రాబ్లం ప్రాసెస్ లోనే మనము ఈ విధంగా చేసినాం. అర్థమైందా? హలో, Yes, sir. అర్థమైంది కదా? Okay, sir. మరి ఇందులో ఒకటి మనకి నోట్ ఏమంటే ఫర్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి ఈస్ రీమాన్ ఇంటిగ్రేబుల్. ఇది ఒక పాయింట్, నోట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈస్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అని. ఒకటి ప్రిమిటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అన్నాడు, ఒకటి డెఫినేషన్ ప్రిమిటివ్. మరి ప్రిమిటివ్ ఈజ్ డెఫినేషన్ ఏ ఫంక్షన్ phi of x is called a primitive of the function f of x if phi dash of x is equal to f of x. Phi dash of x is equal to f of x. That is called primitive of a function. But a function phi of x is called the primitive of the function f of x if phi dash of x is equal to f of x. For example, 4x square is a primitive of 8x అన్నాడు. కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమి 4x స్క్వేర్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి 8x ఇచ్చినాడు. మరి పై ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? పై డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే 8x వస్తుంది. కాబట్టి 8x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. That is అది by the definition of the example. మరి sin x is a primitive of cos x అని చెప్పొచ్చు. sin x is a primitive of cos x. ఇలా డెఫినేషన్ బేస్ చేసుకొని మనము ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మరి దీని నుంచి మనము ఒక థీరం చూడండి, ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. దట్ ఈస్ ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. మనకి ప్రిమిటివ్ అంటేనే గుర్తు ఏం రావాలి? పై డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది ప్రిమిటివ్ యొక్క మనము టెక్నిక్ పాయింట్. అది పై డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఈ యొక్క ఫండమెంటల్ థీరంలో మనము ఈ ప్రిమిటివ్ అనేది కూడా మనం వాడతాము. కాబట్టి మరి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇది గన్ షాట్ గా మనకి 10 మార్కులకి థీరము. మరి బాగా వినండి. మరి స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్
bounded and integral in closed interval a comma b, and the primitive of f of x is pi of x for all x belongs to closed interval a comma b, then prove that integral a to b f of x dx is equal to pi of b minus pi of a. ఇది ఈ యొక్క ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని. కాబట్టి మనకు ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటేనే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ అనేది ఒకటి మనకి గుర్తు రావాలి. కాబట్టి స్టేట్మెంట్ కూడా 2 మార్కులు ఉంటుంది కాబట్టి మనం స్టేట్మెంట్ అంతా కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ అండ్ ఇంటిగ్రేబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి and the primitive of f of x is pi of x for all x belongs to ab closed interval ab, then prove that integral a to b f of x dx is equal to pi of b minus pi of a. ఇది స్టేట్మెంట్ కి మనకి 2 మార్క్స్ ఉంటుంది. మరి నెక్స్ట్ ప్రూఫ్, మరి గివెన్ f of x is bounded and integrable in integrable function in closed interval a comma b, మళ్ళీ primitive of f of x is equal to pi of x, మరి by definition pi dash of x is equal to f of x for all x belongs to closed interval a comma b. Let p be any closed interval a b, మరి let the rth subinterval ir is equal to closed interval xr minus 1 comma xr. rth subinterval ir is equal to మరి closed interval xr minus 1 comma xr. మరి delta r means length of subinterval. Delta r is length of subinterval is equal to xr minus xr minus 1. xr minus xr minus 1. మరి now pi dash of x is equal to f of x for all x belongs to closed interval ab. మరి pi dash of x is differentiable function in a closed interval a comma b. Since every derivable function is continuous, then pi of x is continuous in closed interval ab. That is, pi of x is both continuous and derivable in closed interval a comma b. Then pi of x is continuous and derivable in ir is equal to మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ xr మైనస్ 1 కమా xr. మరి అప్లై లెగ్రాంజెస్ థీరం ఫర్ ది ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ xr మైనస్ 1 కమా xr. మరి మన లెగ్రాంజెస్ థీరం అప్లై చేస్తే ఆర్ లెగ్రాంజెస్ థీరం ప్రకారము మరి f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a డివైడెడ్ బై b మైనస్ a ఫార్ములా. కాబట్టి ఇక్కడ pi dash of tr is equal to pi of tr minus pi of tr minus 1 divided by మరి pi dash of tr is equal to pi of xr minus pi of xr minus 1 divided by xr minus 1, where tr belongs to మరి xr minus 1 comma xr. మరి ఇందులో మన చూడండి ఎఫ్ ఆఫ్ టిఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే కింద డినామినేటర్లో ఎక్స్ఆర్ మైనస్ 1 ఏమవుతుంది, డెల్టా ఆర్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ టిఆర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై డెల్టా ఆర్. కాబట్టి టిఆర్ బిలాంగ్స్ ఫర్ ఆల్, టిఆర్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ఆర్ మైనస్ 1 కమా ఎక్స్ఆర్. మరి దాన్ని మల్టిప్లై చేసుకుంటే ఎఫ్ ఆఫ్ టిఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ pi of xr minus 1, where tr belongs to xr minus 1 comma xr. మరి taking summation on both sides, మరి summation of r is equal to 1 to n f of tr into delta r is equal to summation of r is equal to 1 to n pi of xr minus pi of xr minus 1. మరి s of p comma f అంటే supremum of అని టోటల్. మరి ఇందులో r is equal to 1 పెడితే pi of x1
మైనస్ 1 మైనస్ 1 పెడితే ఇక్కడ 1 మైనస్ 1 0 అవుతుంది కాబట్టి పై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే పై ఆఫ్ x2 మైనస్ పై ఆఫ్ x1 ప్లస్ అండ్ సో ఆన్. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 పెడితే పై ఆఫ్ xn మైనస్ 1 మైనస్ పై ఆఫ్ xn మైనస్ 1 మైనస్ 1 is xn మైనస్ 2 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n పెడితే పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ xn మైనస్ 1. మరి ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. మరి ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ x నాట్. మరి ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మరి xn అంటే బి అని, మరి x నాట్ అంటే ఏ. ఆన్ ది రియల్ లైన్ పైన తీసుకుంటే మనము ఈ ఏనే x నాట్ అని, మరి బి ఉంటే దీన్ని xn అని. కాబట్టి పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ. మరి టేకింగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, మరి ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ. మరి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ నేమ్ రాయొచ్చు. ఇంటిగ్రల్ రిమాన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ. ఇది మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? హలో జకీర్, అర్థమైంది సార్. చెప్పండి. ఖచ్చితంగా గన్ షాట్ ఉంటుంది ఇది థీరము. ఈ థీరం లేని క్వశ్చన్ పేపర్ లో ఉండదు. ప్రతి క్వశ్చన్ పేపరు ప్రతి ఇయర్ లో రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ థీరంలో ప్రిమిటివ్ అనేది మనకు గుర్తుండాలి. మరి ప్రిమిటివ్ బై ది డెఫినేషన్ ఈజ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది బేస్ చేసుకొని ఇక్కడ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అనేది. మరి ఇక్కడ స్టేట్మెంట్ కి 2 మార్క్స్, మరి ప్రూఫ్కి వచ్చేసి ఇక్కడ 8 మార్క్స్. కాబట్టి మరి ఈ థీరం బాగా 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకదానికి స్టెప్ టు స్టెప్ లింక్ ఉంది చూడండి. ఇంకోసారి చెప్పుదునా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చెప్పండి చేయనా? సార్. చెప్పండి సార్. ఓకే. స్టేట్ అండ్ ప్రూవ్ మనకి ఇచ్చేటప్పుడు క్వశ్చన్ పేపర్ లో స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటాడు. కాబట్టి ఇది ఈ పదం అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఫండమెంటల్ థీరమ్ అంటే మరి వేరే స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ అంటే ఏది రాయాలనేది డౌట్ వస్తుంది. అది మనకి దీంట్లో కూడా వస్తుంది కల్లా మన కంటిన్యూస్ లో డెరివేటివ్స్ లో. కానీ ఇక్కడ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటేనే మనము ఈ థీరం రాయాలి. కాబట్టి స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ అండ్ ఇంటిగ్రబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ద ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పై ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, then prove that integral a to b f of x dx is equal to pi of b minus pi of a. ఇది మనకి స్టేట్మెంట్. ప్రూఫ్ f of x is a bounded and integrable function in closed interval a comma b. మరి the primitive of f of x is equal to pi of x. మరి then by definition pi dash of x is equal to f of x for all x belongs to closed interval a comma b. మరి let p be any partition of closed interval ab. మరి ఈ పార్టీషన్ PA లో AB లో మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ IR ఈజ్ ఈక్వల్ టు మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ XR మైనస్ 1 కమా XR అని. మరి డెల్టా ఆర్ మీన్స్ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు XR మైనస్ XR మైనస్ 1. మరి నౌ పై డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ AB. మరి పై డాష్ x మీన్స్ డెరివేటివ్ అని కదా. దెన్ పై ఆఫ్ డాష్ x ఈజ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కాబట్టి డిఫరెన్షియబుల్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి సిన్స్ ఎవ్రీ derivable function is continuous, then phi of x is phi dash of x is continuous in closed interval AB, but that is phi of x is both continuous and derivable in closed interval a comma b.
then pi of x is continuous and derivable in IR is equal to మరి closed interval xr minus 1 comma xr. మరి by applying the Lagrange's theorem for the function pi of x in closed interval xr minus 1 comma xr, మరి that is pi dash of x ఉంది, ఇక్కడ pi ఏం తీసుకున్నాం కాబట్టి pi dash of tr is equal to pi of xr minus pi of xr minus 1 divided by xr minus xr minus 1, where tr belongs to xr minus 1 comma xr. మరి pi of మరి f of tr is equal to pi of xr, pi dash of xr ని మనం f of tr గా రాసుకుంటాం. మరి pi of tr xr minus pi of xr minus 1 by delta r for all tr belongs to xr minus 1 comma xr. కాబట్టి మల్టిప్లై డెల్టా ఆర్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ f of tr ఇంటూ డెల్టా ఆర్ is equal to pi of xr minus pi of xr minus 1, where tr belongs to closed interval xr minus 1 comma xr. Taking మరి summation on both sides, మరి summation of r is equal to 1 to n f of tr into delta r is equal to summation of r is equal to 1 to n pi of xr minus pi of xr minus 1. మరి దీన్నే మనం ఏం తీసుకుంటామంటే ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ తీసుకుంటాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ టిఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇందులో ఎక్స్పాన్షన్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేస్తే ఫస్ట్ టర్ము, మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ టర్ము, అండ్ సో ఆన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1, తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు n. ఇవన్నీ మనకు క్యాన్సిల్ అయితే మనకు ఓన్లీ ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ పై ఆఫ్ ఎక్స్ నాట్ ఉంటుంది. కాబట్టి పై ఆఫ్ ఎక్స్ఎన్ అంటే మరి ఆన్ ది రియల్ లైన్ పైన తీసుకుంటే మనము ఇది ఏను, ఈ ఏనే మనం ఏం తీసుకుంటాం ఎక్స్ నాట్ గా తీసుకుంటాం. మరి ఇక్కడ బీనే ఎక్స్ఎన్ గా తీసుకుంటాం. కాబట్టి బి మైనస్ పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ. టేకింగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్, లిమిట్ n tends to infinitive s of p comma f is equal to limit n tends to infinitive pi of b minus pi of a. మరి లిమిట్ n tends to infinitive s of p comma f ఏమి ఇంటిగ్రల్ a to b f of x dx is equal to pi of b minus pi of a. దట్ ఈస్ ద థీరం యొక్క ప్రూఫ్ ఇది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నెక్స్ట్ మనకి బోనస్ థీరం ఉంది, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే, మరి రేపటి నుంచి మీరు గూగుల్ మీట్ యాప్ని తయారు చేసుకోవాలి, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ని, గూగుల్ మీట్. అర్థమైందా? హలో, అంతా ప్రతి ఒక్క లెక్చరర్ వినండి, ప్రతి ఒక్క లెక్చరరు